ముందుగా వచ్చిన ముత్తైదువులు అందరూ రోకలతో పసుపు తెంచి అప్పుడు వెళ్ళి పెళ్లికూతురు రక్షణ వేస్తున్నారు. మిక్సీలు గ్రైండర్ లో లేని రోజుల్లో రోకల్లో తిరగలనే ముఖ్య ఆధారం మనకి. పూర్వకాలం ఒడ్లు దంచడానికి రోకలనే బాగా వాడేవారు. అందుకే రోకల్ని తిరగలని శుభకార్యాలప్పుడు పసుపు రాసి బొట్టులెట్టి దేవుడితో సమానంగా కొలిపారు. మళ్ళీ నాన్న బొలిన రత్తయ్య గారు, వాళ్ళ తమ్ముడు బొలిన రామారావు గారు, బొలిన నాగమ్మ గారు మనవరాలు పెళ్లికి వచ్చాం. ఈ రోజు మా కూతురు చేసిన రోజు మా ఆవిడ చీర గిఫ్ట్ గా ఇచ్చింది. పెళ్లి కూతురు శ్రీహితాల అమ్మ నాన్న బొలిన సీని గారు, పద్మ గారు, మా మాయ బొలిన సీని మహా సురుకు, మా వైఫ్ మా వదిన గారు పిల్లల్ని అటు ఇటు మార్చెత్తుకున్నారు. ఫోటోగ్రాఫర్ గారు మన వీడియోలు చూస్తారంటే గౌరీపట్నం అటు ఇటు ఉన్నది పెళ్లి కూతురికి మేనత్త, ఉన్నది పెళ్లి కూతురు అత్తయ్య గారు అమ్మాయి అనూష, ఆ క్యూట్ ఉన్నది ఆలమ్మాయి, మా సింధు అక్కతో పాటు మా వదిన గారు, ఇంకా మా సుకన్య, మా బొలిన సినిమా అక్కల గారి పిల్లలు, వీళ్ళేమో ఆల పిల్లలు. కారు మీద ఉన్న ఈ ప్రేమ బాణం నేను మన చుట్టాల అబ్బాయి డెకరేషన్ చేసాం. చంటవారి పెళ్లి పిలుపు అంటే పెళ్లి కొడుకు తరపులు బ్యానర్ అనమాట. ఇది పెళ్లి దేవరపల్లిలోని కరటూరి ఫంక్షన్ హాల్ లో జరిగింది. ముందుగా రిసెప్షన్ లో బాల్యమిత్రుడు జిడి ప్రసాద్ ఫ్యామిలీ, మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ ఫోటోస్ దిగాం. ఫోటోలు వీడియోల కోసం నన్ను ఎందుకు కాల్ తినేస్తున్నారు అన్నట్టున్నాడు మా బొడ్డోడు రియాక్షన్. బంధువులందరితో కాసేపు ఫంక్షన్ హాల్ కిక్కిరిసింది. ఈ టిప్పక మా అమ్మ, ఆ టిప్పక నాలమ్మ అంటే మా అమ్మ. ఫోటోగ్రాఫర్ గారు మమ్మల్ని గుర్తుపెట్టారు. పాస్టర్ కే రాజు అని టీమ్ తో ఒక ఫోటో దిగారు. ఈ వీడియోలో ఇద్దరు మొలపుడు గణేష్ ఉన్నారు. అన్నయ్య గారి పేరు కూడా సేమ్ మొలపుడు గణేష్ అంట. మన వీడియోస్ చూస్తా ఉంటారు. వెనకాల ఉన్న అక్కయ్య గారు, ఎదురున్న అమ్మాయి మన వీడియోస్ గురించి చాలా బాగా మాట్లాడారు. మధ్యలో కొందరు బొమ్మలా ఉన్నది పెళ్లి కూతురు చెల్లెలు వైపు, అటువైపు ఉన్నది ఉనగట్టలో ఉన్న సూర్య స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఇంకా మేనేజ్మెంట్ మన వీడియోస్ చూస్తుంటారంట. చాలా బాగా మాట్లాడారు. ఓడు మా నాన్న దగ్గర ఉన్నాడు, అసలు కుదరట్లేదు వీడు అంటున్నారు. కాసేపు ఆపితే బాగుంది అనిపిస్తుంది. ఎవరు మాటలు మాట్లాడలేదు. పేమెంట్ ఇచ్చి వాళ్ళు ఊరుకోరా అన్నాడు బాల్యమిత్రుడు జిడిమాయ. అది చాలా ప్రశాంతంగా అనిపించింది. అది బాబు ఎప్పుడు వచ్చాడు తెలియదు, భోజనం చేస్తున్నాడు. బాల్యమిత్రుడు జిడిమాయ దగ్గర భోజనం కూర్చున్నాం. ఈ స్వీట్ పేరు నాకు తెలియదు కానీ ఇంటికి వెళ్ళి భార్యని అడిగా కోవాపూరి అనమాట. బాగుంది, బాగున్నాయి గురుగారు. ఉంటామండి మరి.